తిరుపతి జిల్లా కోట మండలం కొక్కుపాడు రోడ్డులో బైక్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. కోట పట్టణంలోని మహాలక్ష్మి ఫీడ్ అండ్ కెమికల్స్ అధినేత వెంకటకృష్ణారెడ్డి బైక్ పై కొక్కుపాడు రోడ్డుపై వెళ్తుండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు మలుపు వద్ద బైక్ ను ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న వ్యక్తి బస్సు వెనుక భాగాన బలంగా తగలటంతో కుడికాలు విరిగి తీవ్ర రక్తస్రావం అవడంతో హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. ఇదే రోడ్లో ఆర్టీసీ బస్సు వల్ల అనేక ప్రమాదాలు జరిగాయి. ఆర్టీసీ బస్సు అతివేగం నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరుగుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుపతి జిల్లా కోట మండలం కొక్కుపాడు రోడ్డులో బైక్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. కోట పట్టణంలోని మహాలక్ష్మి ఫీడ్ అండ్ కెమికల్స్ అధినేత వెంకటకృష్ణారెడ్డి బైక్ పై కొక్కుపాడు రోడ్డుపై వెళ్తుండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు మలుపు వద్ద బైక్ ను ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న వ్యక్తి బస్సు వెనుక భాగాన బలంగా తగలటంతో కుడికాలు విరిగి తీవ్ర రక్తస్రావం అవడంతో హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. ఇదే రోడ్లో ఆర్టీసీ బస్సు వల్ల అనేక ప్రమాదాలు జరిగాయి. ఆర్టీసీ బస్సు అతివేగం నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరుగుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలు నివారించాలంటగా కోరుతున్నాం అందరినీ. మీ రూటు మీద కోట నుంచి ముత్తుకూరు వరకు వెళ్తున్నటువంటి బస్సులు ప్రతి నెలలో కనీసం 4-5 యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల సూర్సిటిపాలెం గ్రామంలో నడి ఊరిలో ఉన్నటువంటి కోటమ్మ రాయిని కూడా గుద్దేసి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు కూడా అడిగితే ఏదో రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఉత్తమ్ నెల్లూరు చెందినటువంటి బాబు అనే అతని యాక్సిడెంట్ జరిగింది. అతను స్పాట్ లో డెడ్ అయిపోయాడు. ఇటీవల మళ్ళా వినాయకుడి గుడి దగ్గర ఆర్టీసీ బస్సు ఒక వ్యక్తిని విమలాహర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఆడగూడ కొట్టడం జరిగింది. డ్రైవర్లు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు, అతి వేగంగా వెళ్తున్నారు. ఈ రూట్ చాలా చిన్నదిగా ఉన్నది. అయినా కూడా సరే ఒక 10 నిమిషాలు లేట్ అవుతుందండి, మీరు వాకా డిపో మేనేజర్ గారు చెప్పొచ్చు, ఒక 10 నిమిషాలు లేట్గా పోండి అనేసి. కానీ అంత వేగంగా వెళ్లి ఏం చేస్తారు అనే కేర్లెస్ గా ఉండడం అనేది, మేము ఉద్దేశం పోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అనేసి కేసు పెట్టుకోండి అనేది మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ప్రమాదాలు జరిగేది వాళ్ళు జరిగినప్పుడు కూడా ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళు ఆలోచించాలా. దాని గురించి చర్య తీసుకోవాలని కోరుతున్నాం అందరినీ.